ఆదివారం 21, 24, 24 ఆంధ్రజ్యోతి. పెట్టుబడులు గుడ్డు పొదిగేదెప్పుడు అంటూ మోదీ మూడుతో కూడింది ఎవరికంటూ రాధాకృష్ణ వ్యాసం రాశారు. జగన్ కౌంటౌన్ అంటూ సీఎంకు మరి 80 రోజుల అధికారం అంటూ చంద్రబాబు చెప్పు. అంతా రామమయం 5లో రెక్కి. వైఎస్ఆర్ శాసనసభ కోసం కాంగ్రెస్లో చేరా. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించిన శర్మిల కేవీపీ. ఫైల్లో వైఎస్ఆర్ సంబంధ శర్మిల కాంగ్రెస్ నేతలు. అయితే అంతా రామమయం అంటూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ రేపే. విగ్రహానికి పండుగల పుష్పాల దీపాలతో ఆలయానికి అలంకరణ. అయోధ్య అంతటా రామ మందిరం, రాముడి కటౌట్లు. హైదరాబాద్ నుండి 1260 కిలోల లడ్డూ ప్రసాదం. అయోధ్య రామాలయం విశేషం ఎన్నో వేళ్ళు 12 అయోధ్య రామాలయం 100 కిలోల తాళం. అయోధ్యలో రెక్కి ముగ్గురు ఖాళిస్తానికి అరెస్టు. జైస్ హెచ్చరిక అలా అలర్ట్. విభాగం ప్రత్యేకం. ఇంకా వాట్సాప్లో విఐపి టికెట్లు అమెజాన్ ప్రసాదం. పంచవటి నుంచి ధనుష్కోటికి. టాక్పీస్పై రామ మందిరం. అయోధ్యలో నిర్మోహి అఖాడా. శతాబ్దాల చరిత్రతో పాటు కోర్టు కేసులన్నీ ప్రమేయం. అత్యద్భుతం రామయ్య విగ్రహం అంటూ స్వామివారి చుట్టూ దశావతార రూపాలు. ఇది ఇంకా ఎంతో దగ్గర అంత దూరం. దర్యాప్తు జరపాల్సింది అంటూ అయోధ్యలో బాలరామ విగ్రహాన్ని అయోధ్య రామ పేజీలో మూడో పేజీ చూసినట్లయితే కోడికత్త సీను తల్లి సోదరుడు దీక్ష భగ్నం. అరెస్ట్ చేసి ఆసుపత్రి తరలింపు. అడ్డుకున్న దళిత యువకులు. కోడికత్త సీను తల్లిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. జైలు అధికారుల తీరు అనుమానాస్పద ధ్యానం. మదర్స విద్య వాలంటీర్లకు వేతనం లేవి. 5 ఏళ్లుగా వేతనాలు నిలిపేయడం ఆగిస్తాం. పెట్టుబడుల గుడ్డు పొదిగేది ఎప్పుడు అంటూ వ్యాసం కంటిన్యూ అవుతుంది. వైఎస్ఆర్ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైపు తీసుకొస్తారంటూ శర్మిల గారు. ఇది జగన్పై నమ్మకం లేకే. అంగన్వాడీల తీర్చివేత. సీఎంను కలిసిన వామపక్షాలు. వాదా ఉద్యమాన్ని సహకరించుకుంటే ప్రతిఘటనే అంటూ ప్రత్యేకవాద విభజన హామీ. ఉదాహరణ భూములను రక్షించండి అంటూ హైకోర్టులో వకీలు దాఖలు. కొత్తపల్లి నుండి వారికి రామకృష్ణ గారు. మోదీ మూడుతో మూడు ఎవరంటూ అయోధ్య ఆచార్యుల ఆక్షేపాలు. రాముడు చేయడం చిన్న దుర్బోధ న్యూస్ ఇలా న్యూస్కి వచ్చినట్లయితే మధ్యలో మనం ఇలా న్యూస్ చూసి విధంగా ఈరోజు పెద్దలు వచ్చిన జనం జనచంద్రమైన చంద్రబాబు వరాంచల్యు. తెలుగుదేశం పిలిచిందని కదిలించాను. ఇదే మా దేవుడు ఏంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలం. అంగన్వాడీ ఆపోతుంది. 4 రోజులుగా అంగన్వాడీ సమ్మె. వరకు కేంద్ర నిధులు సహాయం అందక లబ్ధాలు గగ్గోలు. 4 నుంచి నారా జిల్లాలో 3 రోజులు నిధులు కలవాలి. తెలుగు ప్రయాణం. క్రికెట్ రాజమండ్రి బస్టాండ్. దుర్బోధన న్యూస్ ఎట్లా ఇంకా ఎంబీహెచ్ చిత్రజ్యోతి కూడా చూద్దాం అట్లా ఉందో. ఎవరో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి రష్మిక ఫేడ్ వీడియో నింది వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకుంది.
చిన్న సినిమా కాదు, మంచి సినిమా. ఈ సినిమాకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేణుక లాంటి వారిని వారి సహకారం స్థాయి చేరుకున్నట్టు ఉన్నారు. లైక్ ఫౌండేషన్ ఆధ్వర్యంగా ఆసామరంగా ఇది ఇంకా చిన్న సినిమా కాదు, మంచి సినిమా అంటూ వేశారు. సినిమా వార్తలన్నీ ఆంధ్రజ్యోతి అటు ఇటు ముఖ్య వార్తలు అంటూ వేశారు. అంగన్వాడీ అస్తవ్యస్తం, పోషకాహారం పక్కదారి, అందరికీ అన్నిట్లో అవాస్తవాలు. వేదికపై చంద్రబాబు సంస్కరిస్తున్న నేతలు. చంద్రబాబు రాకదా సభకు విజయవంతం. నేతల ప్రసంగం. బాబు సమక్షంలో టీడీపీకి భారీ చేరికలు. వైసీపీ యువనేత వాసంశెట్టి సుభాష్ అనచలతో చేరిక. పార్టీ తీర్థం పుచ్చుకున్న రామచంద్రపురం పారిశ్రామికవేత్తలు. టీడీపీలో చేరిన డాక్టర్ కాదా వెంకటం. బాబు సమక్షంలో టీడీపీకి భారీ చేరికలు. జేకే బాలుకి వేటూరు పురస్కారం. మండపేట సీటు వేగులకి అంటే చంద్రబాబు చూపించిన ప్రపంచ క్రీడాకారులుగా ఎదగాలి. జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ ప్రారంభించిన రూపాయల అడ్వకేట్. ఇంకా తూర్పు జిల్లా అలా వార్త వస్తే నీటిలో దాచిపై ఆపై తరలించి కలప రవాణాకు అక్రమ వర్గాలు పట్టించుకున్న అధికారులు. ప్రభుత్వానికి పతనం తప్పదు అంటున్నారు. రాజమహేంద్రవరంలో కార్మిక సంఘ రాష్ట్రకు నవోదయ పరీక్షకు 91 మంది హాజరయ్యారు. జగన్మాయకు ప్రత్యక్ష ఉదాహరణకు కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైభవంగా ప్రారంభమైన కొప్పవరం సత్యమ్మ జాతర. అక్రమ రవాణా చేస్తే ఉపయోగించలేదంటూ ఇన్ఛార్జి రేంజ్ అధికారులు. జాతీయ రహదారిపై అంగన్వాడీ రాష్ట్ర అన్ని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరం. టీడీపీకి వచ్చేనన్ని మంచి రోజులే అంటూ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో అదిరెడ్డి. మండపడి భారీ ర్యాలీ. చంద్రబాబు సభకు కడియం టీడీపీ నాయకులు. జనసేనలో పలువురు చేరిక. విధులమైన దేవాలయాల పునరుద్ధరణ పూర్తి చేయాలి. ఎండీ చేశారు. ఉప ప్రాంతాలకు ప్రత్యక్ష జిల్లాగా ఏర్పాటు బాబు హామీ. మాజీ ఎమ్మెల్యే. త్వరలో ఓటర్ జాబితా విడుదల. పశువులకు సోకే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకో. ఘనంగా పోసాలమ్మ గ్రామోత్సవం. వెంకన్న అల్లా వెంకన్న నర్సరీ భాస్కర్ రావు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమంది. నవ్య విషయం మా నాన్న మొత్తం చిరంజీవి గారే.
ప్రధాన కామెంట్స్ పట్టించుకోను. అంటే ఐసిఐసిఐ బ్యాంక్ లాభం 11,000 కోట్లు అంట. సస్పెన్స్ వేటు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ పేపర్ ఎంఎఫ్సి అమ్మకాలు విలువైన కంపెనీలో 7వ స్థానానికి ఫైనల్లో జ్యోతిరెడ్డి షోయబ్కు మళ్ళీ పెళ్లి అంటే నాతో ధోని మిర్చా పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ చేస్తున్నారు. అది విడిపోయారని కూడా అనుకుంటుంది. షేటెక్ అవుట్ జడ్జిల తర్వాతే టీడీపీ జాబితా 90 నియోజకవర్గంపై ఇప్పటికే ఏకాభిప్రాయం. పొత్తు సీట్లపై జనసేనతో సంప్రదింపులు. బీసీలకు పెద్దపేట, సీనియర్ నేతలకు పూర్వం నుంచి అర్ధసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోనల్ పేజీ చూసినట్లయితే డాక్టర్ జగన్కు కౌంట్ డౌన్. మొదటి పేజీ నుండి కుల గణంలో ఆస్తుల ఆరా మేలు కోసమంటున్న వివరాలు ఎందుకంటున్న జనం. నెలకు కుల సంఘాలపై నిర్బంధం మర్చిపోకు. వైసీపీకి ఎమ్మెల్యే గుడ్ బై. రేపే ఓటర్ల తుది జాబితా విడుదల. అభ్యంతరాలు ఫిర్యాదుల క్లినిక్. జ్యోతి ఐఐఎం కాంచీలో తెలివి తక్కువ కాకి. ఐటీ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 10 పేజీలు ఉండొచ్చు. ఆదివారం 1/2024 పూల బోకీలు, రంగుల లైట్లు, అయోధ్య జిగేల్. ఆంధ్ర ప్రధానికి ఆశీర్వాదం. సామాన్యులకు సీట్లు, జగన్మోహన్ ఎంపికలు. మార్పులపై ఈ సర్వే. విపక్ష నేతల స్థానంలో ప్రత్యేక వ్యూహం. జాబితాలోని అభ్యర్థులు. రామేశ్వరంలో ప్రధాని మోడీ. అగ్నితీర్థం పుణ్యస్థానం, ఆలయాల పూజలు. బోర్డు కింకర్తవ్యం. ప్రాజెక్టుల అప్పగింతపై చెరుదారి. టీపీ జాబితా ఇంకా జాప్యం. ఎంపికలకు చోటు లేదు. 5 ఏళ్ల 20 లక్షల ఉద్యోగాలు. కోనసీమ జిల్లా మనపేట.
కాలనీ జీతం మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ భరోసా ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు ఏపీ వార్డుల నిర్వహణ ఎన్నికల ఖర్చు దేశ ఆశల కోసం కాంగ్రెస్ దూరంలోకి మయన్మార్ చైనా కేంద్రం ఏపీకి ఉన్నాయి. ఎంపీలకు చోటు లేదంటున్నా చంద్రబాబు నాయుడు. అంబేద్కర్ విగ్రహం పెట్టే అర్హత జగన్ లేదు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదు. త్వరలోనే ఉమ్మడి మేము చేస్తాం. వచ్చే 5 ఏళ్ళ 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. కోనసీమ జిల్లా రైతు ఆశల కోసం జిల్లాల పర్యటనకు శర్మిల సిద్ధం. ప్రణాళికపై 23 టీడీపీ జనసేన ప్రభుత్వం సమయంలో రాజకీయ లబ్ధి కోసమే విగ్రహం సభ్యులు నాన్ లోకల్ పొలిటిషియన్ రాష్ట్రం రాంగులూట చంద్రబాబు హెలికాప్టర్ హైలైట్గా చర్చకు సిద్ధమా అక్కడండి టీడీపీ జాబితా ఇంకా జనసేన జోనల్ కమిటీల ఏర్పాటు. ఆంధ్రప్రభ ఇంకా 3వ పేజీ చూసినట్లయితే సామాన్యులకి సీట్ మార్పులపై రీసర్వే అంటున్నారు. కృష్ణా బోర్డు కర్తవ్యం తెలంగాణ ఎంసీ కాకినాడలో జాతీయ లాన్ 10 సమ్మె కాలకి జీతం మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీలో భూ రికార్డుల కేసు సినీ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నిందితుడు అరెస్టు. తెలుగు వాక్కు వైద్య ఉద్యమం జాతీయ భవన్కు పిఎం హనుమాన్తో కిరణ్ ఉద్ధరణ. మోడీ ప్రధాని బాస్ ఏపీ చూసినట్లయితే ఉద్యమ జోరు హోరు 40వ రోజు రాష్ట్ర రోగులకు అంగన్వాడీ నిరాశన. అరెస్టులు బాధకరం అంటున్న సిఎస్తో టీచర్ సౌభాగ్య అకారణ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంగన్వాడీ మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్కి బ్రేక్. రోడ్డుపై బెటాయించిన ఆందోళన పోకుండా ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు ఉంటున్నాయి. కారుణ్య ప్రభుత్వ అనాలోచిత విధానాలకు 2 అంగన్వాడీ బలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి డిమాండ్ పరిష్కరిస్తారు. భూమికి డాక్టరేట్ సమస్యల పరిష్కారంపై అధికారుల సానుకూలం. బడుగులకు సెలవులు ప్రకటించాలి. బడుగులకు సెలవు ప్రకటించాలి. ఆత్మనిర్భర్ రాజమండ్రి సభ విషణ ఆర్దం ఆంధ్ర. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు హర్షణీయం. 3వ రోజు చేరుకున్న కూదికర చీరు సోదరి దీక్ష. చంద్రప్రభ 6వ పేజీ చూసినట్లయితే నందమూరి నవలలే నన్ను స్టార్ హీరోయిన్స్ చేశాయంటూ నా బయోగ్రఫీ కూడా ఆయన రాస్తారు. లోక్నాయక్ పురస్కార సభలో మెగా చిరంజీవి లోక్నాయక్
కోటిన్నర కోట్ కోటినొక్క నర్మద బాణ కలిసి వెళ్ళాలి. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ నలుమూల నుంచి అమలులకి విశిష్ట కానుకలు. అఖండ తపస్సు ఫలించిన విగ్రహం పునఃస్థాపనతో ఉల్లాసం. మోడీ పిలుపు మేరకు దీపారాధనలు. కాశీ అర్చకులు పూలబోటీలు, రంగుల లైట్లు. అయోధ్య జిగేల్ అవుతున్న మందిరం అలంకరణ. 21.6 అడుగుల భారీ ఏనుగు. ఆఫ్ఘన్ నుంచి పవిత్ర జలాలు. కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు. 1,000 కిలోల గంట. 4 కిలోల భారీ తాళం. నేపాల్లోని జనక్పూర్ నుంచి బంగారు ఆభరణాలు, వస్త్రాలు. అశోకవనం నుంచి ప్రత్యేక కానుక పంపిన శ్రీలంక ప్రభుత్వం. బాగుంది ఇది. అశోకవనం నుంచి ప్రత్యేక కానుక పంపిన శ్రీలంక ప్రభుత్వం. పంపిరు. నేను అయోధ్యకాండ 6వ విడత అఖండ పారాయణం. ఎమ్మిలి ఎన్నికల నిర్వహణ 13 ఏళ్లకు 10,000 కోట్లు. జార్ఖండ్ సీఎం ఇంటికి ఈడీ బృందం. ఎస్సీబీసీలో అయోధ్య కార్యక్రమం ప్రత్యక్ష ప్రచారం. ఊరు నుంచి వెంకటేశ్వరం ధార్మిక సదస్సులు. నేను అయోధ్యకాండ 6వ విడత. ఇరవై పేజీ ఆంధ్రప్రభ బిజినెస్ పేపర్. ఐసిఐసిఐ లాభం 11,053. ఫైనాన్స్ ఉద్యోగులకు 22 సెలవు. బిజినెస్ లాభం. భారత జాతి గర్వించే ఆధ్యాత్మిక పండుగ. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటే వేడుక. ఆద్య ఆమన సందేశం. అయోధ్యలో కల్లోల సృష్టి. ఎమ్మెల్యే ఎన్నికలకు ఆఫ్ వ్యతిరేకం. మావోయిస్టులు మృతి. రాముడు దేవుడు ఎందుకయ్యాడు అంటే ఒక ప్రత్యేకమైన వేషం రాసి పార్లమెంట్ కూడా 10 అవసరాలు. ఎవరితో వచ్చిన విధంగా ఆర్ట్ స్టేషన్ ఐటీలోని చిస్కింద నుండి హనుమంతుడి రథం. అమ్మాయికి అతిపెద్ద తాళం. ఇది ఈరోజు శుభముహూర్తం అంట. ఈరోజు శుభముహూర్తం చూసినట్లయితే శోభ ప్రయాణం. ఏకాదశి రాత్రి 9 గంటల వరకు ఉందంటండి. నక్షత్రం రోహిణి నక్షత్రం. తెల్లవారుజామున 5 అయిపోతున్నారు. 9 చూసారు. రామేశ్వరంలో ప్రధాని మోడీ. అగ్ని తీర్థంలో పుణ్య ఆలయంలో పూజ. రాదు కదా అయోధ్య గురించి కాబట్టి ఆంధ్రప్రభ వాళ్ళు ఎక్కువ బాగా రాస్తారు. అయోధ్యకి సరికొత్త శోభ. అడుగడుగున రాముడు, మధ్య మధ్యలో దేవుడు. అయోధ్యకి చేరిన హైదరాబాద్ లడ్డు. క్యూఆర్ కోడ్ వాసులు. చెట్టుతో రథాన్ని లాగుతూ అయోధ్యకు. అయోధ్య రాముల విగ్రహ విశేషాల్లో కదా అవతల మధ్య వర్మ పరశురాం రామ కలిపి అవతల విగ్రహం వ్యక్తి కొంచెం విగ్రహం బరువు 200 కిలోలు అంట. డేటింగ్ చేస్తూ అయోధ్యకు. పాదయాత్రలో పవిత్ర స్థలానికి. చివరి పేజీ 10వ పేజీ.
సోనియా ఇంటూ సోయబ్ కట్టి డ్రగ్స్ తీసుకున్న సానియా మూడో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్. భారతం టాప్ సీడ్కు పాక్ అతి ఘన విజయం. బాస్ పొడుగు రెండవ భాగం జైలండి ప్రేక్షకులు ఆ గేమ్ ప్రేక్షకులు గెలిపి పై గురించి కథ రోజు న్యూస్ ఆంధ్రజ్యోతి ప్లస్ ఆంధ్రప్రభ మరి రేపు మరో న్యూస్తో కలుసుకుందాం. మరిన్ని న్యూస్ పేపర్ వాచ్ చేసి